ఇక కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట మొదలైనట్టుగా కనిపిస్తోంది సార్. డీకే శివకుమార్ చెప్తూ ఉన్నారు, సిద్ధరామయ్యకు తనకు మధ్య ఒక డీల్ కుదిరింది, దాని ప్రకారం నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోయేది నేను అని చెప్పి సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు సార్. అలాంటి ఒప్పందం ఏమీ మా మధ్య జరగలేదు అని చెప్పి. సో ఈ పరిణామాలు దేనికి దారి తీయవచ్చు? ఇప్పుడు ఎవరు ఎక్కడ అన్నారో ఏమన్నారో ఎవరికి తెలుసు. వాళ్ళు ఏదన్నా బహిరంగంగా బయటుంటే మనం వాళ్ళు ఎక్యురేట్గా ఏమన్నారు అనేది మనం అంచనా రాగలము. ఇవన్నీ మీడియా కథనాలు, మీడియా స్పెక్యులేషను నాకు తెలిసినంత వరకు. సో బహిరంగంగా మరి నేనైతే చూడలేదు. అంటే ఒక టీవీ ప్రోగ్రాంలో డీకే శివకుమార్ మాట్లాడారట సార్, అలా ఉంది. అంటే నేను చూడలేదు సమాచారం, నేను చూడలేదు కనుక నేను కామెంట్ చేయలేను నాకు. కానీ ఒకటి మాత్రం నిజం, కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి శివకుమార్ సిద్ధరామయ్యలు పోటీ పడ్డది నిజం. పోటీ పడ్డది కనుకనే హైకమాండ్ వారం రోజులు తీసుకున్నారు. తెలంగాణలో కూడా పోటీ ఉండే కానీ 24 గంటల్లో డిసిషన్ తీసుకున్నారు. సో ఆ రోజుల్లో కూడా ఈ వార్త వచ్చింది, అండర్స్టాండింగ్ కుదిరింది అని. కానీ అల్టిమేట్గా డీల్ కుదిరిందా లేదా చెప్పాల్సింది శివకుమార్ కాదు, చెప్పాల్సింది రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు. సో ఇప్పుడు ఇలాంటి ఒప్పందాలే కుదిరాయి అని ఛత్తీస్గఢ్లో కూడా వార్తలు వచ్చాయి. భూపేష్ బాగలే, సింగ్ దేవుల మధ్య ఒప్పందం కుదిరింది, రాహుల్ గాంధీ సింగ్ దేవుకు హామీ ఇచ్చాడని. కానీ అల్టిమేట్గా లాస్ట్ వరకు కూడా భూపేష్ బాగలే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప సింగ్ దేవ్ ముఖ్యమంత్రి కాలే. రాజస్థాన్లో కూడా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య ఈ పోటీ వచ్చింది. ఒక దశలో సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు కూడా, పార్టీ పైన కాదు నేను అశోక్ గెహ్లాట్ పైన తిరుగుబాటు చేశానన్నాడు, ఆ తిరుగుబాటు ఫెయిల్ కూడా అయింది. సో అందువల్ల ఈ పరిణామాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పదవి కోరుకున్న జ్యోతిరాదిత్య సింధియా తిరగబడి ఒక దశ ఆయన ఆఖరికి కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరి మధ్యప్రదేశ్లో ప్రభుత్వమే పతనమైంది. అందువల్ల రాజకీయాల్లో పోటీ ఉంటుంది, అందులో కాంగ్రెస్ రాజకీయాల్లో కాస్త ఎక్కువ పోటీ ఉంటుంది. సో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నమాట నిజం. వీళ్ళిద్దరి మధ్య కాదు, పరమేశ్వర లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా చాలాసార్లు హోమ్ మినిస్టర్ అనుకుంటాడు అక్కడ. ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్నే, నేను చాలా సీనియర్ను, నేను ఎందుకు కాకూడదు అని. సో అందువల్ల ఈ కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య పోటీ ఉన్నమాట నిజం. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. డీకే శివకుమార్ ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఆయన రిసోర్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు. సిద్ధరామయ్యకున్న విస్తృత ప్రజా పునాది కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణమైంది. ఎన్నికల ముందు ఈ డివిజన్ దెబ్బతీయకుండా అధిష్టానం చాలా జాగ్రత్త పడింది. ఇద్దరు కలిసి చాలా యునైటెడ్గా క్యాంపెయిన్ చేశారు. తెలంగాణలో కూడా మనము విభేదాలు ఎన్ని ఉన్నా యునైటెడ్గా క్యాంపెయిన్ చేశారు. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీ లాంటి కనుక ఆ పార్టీ ఉధృతమైతే ఖచ్చితంగా పార్టీకి నష్టం. ఇక మిడ్వేలో మారతారా, దట్ నోబడి నోస్. అది కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉంటారు అని. అందువల్ల ఈ వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. శివకుమార్ మద్దతుదారులు, సిద్ధరామయ్య మద్దతుదారులు అడపాదడప మాట్లాడుతూనే ఉంటారు బహిరంగంగా. కానీ అది ఏ రూపం సంతరించుకుంటుందో ఇప్పుడే మనం స్పెక్యులేట్ చేయలేం. సార్ నేను చూశాను సార్, నావికా కుమార్ టైమ్స్ నౌలో 2 days క్రితం డీకే శివకుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఆ ఇంటర్వ్యూలో వచ్చింది ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నా పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏమన్నారో తెలియకుండా మనం కామెంట్ చేయలేము అన్నది. ఓకే సార్. ఇక రాజ్యసభలో నోట్ల రగడ, అంటే అభిషేక్ మను సింఘ్వి సీట్ నెంబర్ 222 దగ్గర నోట్ల కట్టలు దొరికాయి అన్నది ఆరోపణ సార్. సో కాంగ్రెస్, బీజేపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సహజంగా డబ్బులు ఉండడం వేరు, నోట్ల కట్టలు ఉండడం వేరు. మరి నోట్ల కట్టలు అక్కడ రాజ్యసభలో